గ్రామంలో ఉండేవట. అప్పుడు గ్రామ పెద్దలు
ఒక గ్రామంలో ఎక్కడ బావి తవ్వినను ఉప్పు నీరు మాత్రమే పడుతున్నాయి కదా, సముద్రం కన్నా భయంకరమైనటువంటి ఉప్పు నీరు. ఇంకా మంచినీరు ఏదైనా విశేషంగా బయట పొలాల్లో మనకు దొరుకుతాయేమో అని చెప్పని ఒక తోట పాయింట్ పెట్టుకొని బావి తవ్వుతూ ఉంటే సుమారు ఒక 40-50 అడుగుల వరకు బావి తవ్వారట. తవ్వినా కానీ సట్టు పడుతూ ఉందట, జల మాత్రము లేదట. ఇక విరమించుకుందాము, ఇక్కడ నీరు పడదు అని నిర్ణయించుకొని వేరే తోట ప్రయత్నిద్దాము అని చెప్పనుకొని బయటకు వద్దామని సంకల్పించుకొని ఆ వస్తూ ఆ కూలి అతను ఒక గడ్డపార నూటు ఒక నూటు వేశాడట. వేసినప్పుడు అప్పుడు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో పాటు ఆ గడ్డపార నూటు వేసినటువంటి కూలి అతను కళ్ళు పోయినాయట, కళ్ళు కనపడకుండా పోయినాయట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. ఉండబట్టే ఇక్కడ ఇంత పెద్ద శబ్దం వచ్చినది, ఇక్కడ అతని కళ్ళు పోయినాయి అని చెప్పాను, ఇక్కడ ఏదో తవ్వాలి అని చెప్పని ఆ గడ్డపార నూటేసిన దగ్గర చుట్టూరు 3 అడుగులు సొరబెట్టి నిదానంగా పట్టు మాటలో తవ్వడం ప్రారంభించారట. అలా తవ్వుతూ ఉండగా ఒక విగ్రహం అనేది ఒక ఆకారం బయటపడుతూ వచ్చిందట. ఒక 5 అడుగుల వరకు తవ్విన తర్వాత ఇక ఆకారం లేదు, ఇక ఈ విగ్రహం తీద్దాము సంకల్పించుకొని ఆ విగ్రహం పెకలించి తీసినా ఎంతసేపటికి ఆ విగ్రహం రాలేదట. అప్పుడు తలుచుకొని గట్టిగా ప్రయత్నిస్తే ఆ విగ్రహములకు మనకు అడుగును ఉంటుందండి. ప్రతిష్ఠ చేసేటప్పుడు స్వామి వారికి అడుగును మణిశిల అని చెప్పిన ఒక శిల ఉంటుందండి. యంత్రం పెడతాము, దాంట్లో నవధాన్యాలు నవరత్నాలు వేసి ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక శిల, ఆ శిల దాంట్లోంచి గట్టిగా తీసేవరకు ఒక్కసారి నీటి బుగ్గ పైకి తన్నిందట. ఆ నీటి బుగ్గే స్వచ్ఛమైన మంచినీరు. అప్పుడు ఆ నీటికి ఎంత ప్రయత్నించినా కానీ ఆపుదామని ప్రయత్నిస్తే ఆగలేదట. ఆ విగ్రహం తీసుకొని బయటకు వద్దామని చెప్పిన గ్రాముడు అని చెప్పి సంకల్పించుకొని అప్పటి ఆ గ్రామ పెద్దలు విశేషముగా తీసుకొని వచ్చి ఈ ఖాళీ స్థలమైనటువంటి ఈ స్థలములో ప్రతిష్ఠింపజేశారట. ప్రతిష్ఠించి అప్పుడు చిన్న మందిరం కట్టుకొని అదే దినదిన ప్రవర్ధమానంగా గ్రామ పెద్దల సహకారంతో గుడి వస్తుంది. ఆ నీటి బుగ్గ వచ్చేటప్పుడు ఆ నీటి బుగ్గ ఏమిటంటే రాంబుగ్గ బావి, రాముల వారు దొరికాడు కాబట్టి ఆ రాము వచ్చిన బుగ్గని నీటి బుగ్గని రాంబుగ్గ బావిని ఇప్పటికీ పిలుస్తానండి. గత 40-50 సంవత్సరాల క్రితం దాకా మీ ఊరి గ్రామస్తులందరూ కావిళ్లతో ఆ నీళ్ళే తీసుకొచ్చి ఈ గ్రామానికి ఆ నీరే మంచి నీరు. గ్రామం నుంచి కావిళ్లతో మగవాళ్ళందరూ కావిళ్లతో తీసుకొచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు గుంపులుగా వెళ్ళి బిందులతో తీసుకొని వచ్చి ఆ నీటినే ఉపయోగించుకుంటున్నారు. కానీ కాలక్రమేణా సాగర కాలం వచ్చింది, పంటలు పైర్లు వేయటం వల్ల ఆ దారి పైర్లు నష్టపడుతున్న దారి అన్యాక్రాంతం చేసే దారి ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. ఆ బావి నీటినే మినరల్ వాటర్గా 2-3 ప్లాంట్లు మంచినీరు కూడా వాడుతూ ఉన్నారు అని ఒక పేరు. ఇప్పుడు మంచినీరు మినరల్ వాటర్ వాడుతూ ఉన్నారు. అదే విధముగా రాముల వారిని ప్రతిష్ఠించడం, దీనికి శ్రీకృష్ణదేవరాయలు అంటే తెనాలి రామలింగ కవి ఈ గ్రామంలో పుట్టాడు పెరిగాడు అని ఒక ప్రతీతి అండి. ఎందుకంటే ఇది బ్రాహ్మణ అగ్రహారం కాబట్టి. అదే పక్కన వారి ఇల్లు ఉంది, ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం, ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయిన బ్రాహ్మణులు ఎవరు లేరండి. ఒక పూజారి వాళ్ళ కుటుంబం మాత్రమే ఉన్నది, మిగతా అంతా సోదరులు వాళ్ళు ఇతరులతో అంతా ఆక్రమించుకోవడం. తెనాలి రామలింగ కవి కూడా ఈ ఊళ్ళో పుట్టాడు కాబట్టి ఆయన కూడా అభివృద్ధి ఉన్న టైములో ఈ విగ్రహము కూడా పూజలు అందుకున్నటువంటి విగ్రహము అని మాకు ఒక నమ్మకం. ఎలాగంటే కృష్ణదేవరాయల టైంలో అష్టదిగ్గజంలో ఒక కవి కాబట్టి శ్రీ రమణారామ అప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు అదే. ఆ విగ్రహం అక్కడ ఎందుకు ఉన్నది అని అంటే కొంతకాలము తర్వాత నవాబులు పరిపాలించేవారు మన అప్పుడు నవాబులు ఈ విగ్రహాలను భిన్నం చేస్తూ పగల కొట్టేవాళ్ళట. దేవుని హిందూ విగ్రహాలని భిన్నం చేసేటే పగల కొట్టి చేస్తూ ఆ విగ్రహాన్ని బయటకు వచ్చి పరీక్షించి చూడగా ఆ విగ్రహము ఆకారం చూస్తే ఇదిగో రాముల వారండి, శ్రీరామచంద్ర స్వామి, సీతామ్మవారు, అదే విధముగా లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడండి. ఈ పాదముల దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు స్వామివారి గుడి పక్కన. అదే భరతుడు యొక్క పాదం దగ్గర ఇక్కడ గరుడాల వారు గరుత్మంతుడు ఉన్నాడు, ఏకశిలా విగ్రహం. అప్పుడు రాముల వారి తొడ మీద అమ్మవారు తొడ మీద కూర్చొని ఉన్నదట. అప్పుడు అనుకున్నట్టు ఇది పట్టాభిరాముడు, ఇది పట్టాభిషేకమైనటువంటి పట్టాభిరాముడు. అంటే లక్ష్మణ స్వామి వారికి కోదండం ఉన్నది, శత్రుఘ్నుని చేతిలో కోదండం ఉన్నది, భరతుడి చేతిలో ఛత్రం అంటే గొడుగు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈశ్వరీ గుం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీ
నమ్మకమైన ఈ విగ్రహం కూడా అప్పుడు పూజలు అందుకున్నటువంటి దేవుడయ్యి ఈ భగవంతుడి పగల కొడితే ఎక్కడ ముక్క పగల చేస్తారు అని భయం చొప్పున ఒక బావిలో ఊరి అప్పుడు నీటి కుంటలు ఉండేవండి అందరు రైతులకు నీటి కుంటలు ఉండేవి, చెరువు నీళ్లు వర్షానికి నీళ్లు. ఆ నీటి కుంట ఒక బావిలో పరిచినారని అది క్రమేణా పూడిపోయి అది సజమైతే ఈ ఈ అప్పుడు గ్రామస్తులు అదే పాయింట్లో అడుగడుగు నిక్షేపం అన్నట్టుగా అక్కడే బావి తవ్వడం ప్రారంభించారు. అక్కడే స్వామివారు దొరికాడు కాబట్టి అక్కడ అది తెనాలి రామలింగని కవిలో కూడా ఆ సంవత్సరం అప్పుడు కూడా ఈ స్వామి పూజలు అందుకున్న స్వామి అని ఒక నమ్మకము. నవాబుల టైంలో కొంతకాలం అజ్ఞాతవాసంగా అక్కడ దాచారని. అదే విధంగా వాసుడి వెంకటాద్రినాయుడు గారిని కొన్ని దేవాలయాలకి దేవుల మాన్యాలు భూములు గుళ్ళు కట్టించారు. ఆ టైంలోనే ఇది దశావతారములు కూడా ఉన్నాయి అని చెప్పని నేను ఒక ప్రతీది అనిపించింది. మేము ఇది చెక్కినది కాదు, ప్రతిష్ఠించి చెక్కబడి చేసిన విగ్రహం స్వయం పోయినటువంటి ఇదిగో మత్స్యావతారము కనపడుతుందండి. అదే విధముగా కూర్మావతారము తాబేలు, కూర్మావతారము, వరాహావతారము, అదే విధముగా నరసింహావతారము అని నరసింహస్వామి చూసినట్లుగా నరసింహావతారము, సింహతలాటం అంటే మకర తోరడానికి ప్రతి విగ్రహం సింహతలాటం ఉంటుంది. అదే విధంగా వామనావతారము, పరశురామావతారము ఇలా ఉంది. ఇంకా మేము క్లారిటీ తెలుసుకోలేకపోయినాం, కానీ ఇది క్లారిటీగా దశావతారములు కూడా ఈ విగ్రహం మీద చెక్కబడి ఉన్నవి అని ఆనాడు పూజలు అందుకున్నటువంటి భగవంతుడు. కానీ ఇది స్వయంభూ అంటే బావిలో దొరికిన విగ్రహము, అంతేకాని ఈ విగ్రహం సొంతగా ప్రతిష్ఠించి చెక్కించి ఈనాడు కొంతమంది విగ్రహాలు చెక్కించి చేసిన విగ్రహం కాదు. పురాతనమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఏకశిలా విగ్రహము. సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్, గరుడ సమేత శ్రీ రామచంద్ర స్వామి పట్టాభిషేకము, పట్టాభిరామస్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నారు. శ్రీరామనవమి 5 రోజులు చేశాము. దసరా ఉత్సవాలు చేస్తాము. ఉగాది కార్యక్రమం, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం. ఇప్పుడు కనుక అనివార్య కారణముల వల్ల ఒక్కరోజు మాత్రమే శాంతి కళ్యాణము, ఉగాది పంచాంగ శ్రవణము, దసరా పౌర్వేద ఉత్సవము, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు, అదే విధముగా కూడలై సేవ అంటూ ధనుర్మాస పూజలు అన్ని ఆళ్వార్లు కూడా ఉన్నారు కాబట్టి ధనుర్మాస పూజలు అన్ని పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాడు శ్రీ భగవంతుడు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వర్షము ఈ స్వామి వారిని పునర్నిర్మాణం చేయాలని, దేవాలయం పునర్నిర్మాణం చేయవలేనని గ్రామ పెద్దల సహకారంతో వచ్చే నెలలో ఈ స్వామివారిని బాలాలయంలో ప్రతిష్ఠింపజేసి మరలా పూర్వవైభవం తెప్పించేటట్టుకు పునర్వైభవముగా పునర్నిర్మాణము దాదాపు 4-5 కోట్లతో చేయాలని గ్రామ పెద్దల సహకారంతో చేస్తున్నారు. ఇదండి శ్రీరాముల యొక్క ఇది నిజ చరిత్ర, స్వామివారి యొక్క చరిత్ర ఇదండి. మాకు తెలిసినంత వరకు పెద్దలు చెప్పిన పురాణం కాబట్టి చెప్పిన విషయాలు, గ్రామ పెద్దలు తెలిసిన విషయంలో దీనికి శాస్త్రం కూడా ఉన్నదండి. అక్కడ ఆ శాస్త్రం ఏదో మాకు అర్థం కాలేదు, కానీ ఒక లిపి రాసి ఉంది. ఏ లిపో కనిపెడతా ఉన్నారు, చూస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.